జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీత 9వ అధ్యాయంలో 4-5 శ్లోకాల్లో భగవంతుడు తన యొక్క గొప్పతనాన్ని, తన యొక్క మహిమని గురించి, అది మిగతా వాటికంటే ఎట్లా విలక్షణమై ఉంటుందో దాన్ని చెప్పాడు ఆయన. ఏమిటి చెప్పాడు ఆయన? ఈ ప్రపంచంలో అంతటా నేనున్నా. వస్తువులు మామూలుగా మనం చూసేవి కొంతమేర వ్యాపించి ఉంటాయి, కొంతోట ఉండవు. అడవి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా సముద్రం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వ్యాపించి ఉంటుంది. గాలి ఏదో భూమి నుంచి ఒక 300 మైళ్ళ దాకా పైకి వ్యాపించి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇది పైకి వెళ్ళదు. ఇంకా ఈ గ్రహానికే పరిమితం ఉండిపోతుంది ఆ గాలి. ప్రతి వస్తువు కొంత మేర వ్యాపించి ఉంటుంది. కానీ నేను అన్ని చోట్ల వ్యాపించి ఉంటా. కేవలం ఒక వస్తువుకి, ఒక ప్రాంతానికి, ఒక గోళానికి, ఒక పాలపుంత, ఒక గ్యాలక్సీకి కాదు నేను పరిమితమైంది. ఈ విశ్వానికి అంతటికీ కూడా ప్రతి చోట నేను వ్యాపించి ఉంటా. స్ట్రింగ్స్ థియరీ అని ఒకటి ఉంది. దాంట్లో ఈ కనిపించని వస్తువులన్నింటికీ కూడా ఆధారంగా ఏవో కొన్ని స్ట్రింగ్స్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా అలా కలిపి పక్కాగా వాటి స్థానంలో అవి ఉండేట్టుగా చేస్తున్నాయి. ఇవన్నిటి కూడా ఎలా తిరుగుతున్నప్పటికీ అదే పద్ధతి తిరుగుతున్నాయంటే అవి వాటిని అట్లా ఉంచుతున్నాయి అనే ఏదొక థియరీ. ఆ స్ట్రింగ్స్లో ప్రాణం ఉంటుందా ఉండదా, జ్ఞానం ఉంటుందా ఉండదా అని పక్కన పెట్టి, అలాంటి స్ట్రింగ్స్ ఎన్నున్నాయో మనకి తెలియదు. అవెందుకు అలా ఏర్పడ్డాయో కూడా పాపం వాళ్ళకి తెలియదు. వాళ్ళు అంతవరకు వెళ్ళగలిగారు అదృష్టవంతులు. ఇలాంటి వాటన్నిటి వెనక ఉండి వాటికి కూడా ఆ రకమైన శక్తిని ఇచ్చేటటువంటి తత్వానికి పేరు భగవంతుడు. మనం చెప్పేటటువంటి భగవంతుడు ఎక్కడో ఒక లోకానికి పరిమితమై అక్కడ ఒక కుర్చీలో కూర్చుని ఆజ్ఞలు ఇస్తూ పెత్తనాలు చలాయించే తత్వము కాదు. ఇది అంతటా ఉండే తత్వం, అందరికీ అందుబాటులో ఉండే తత్వం. అంటే నాకు నీకు కూడా ఇప్పుడు లోపల ఉందా? విశ్వాంతరాళాలకి ఆవలు ఉందా? అందుచేత ఈ తత్వానికి అందనిది, కనిపించనిది, చేతకానిది అంటూ ఏదీ ఉండదు. వీటన్నిటినీ కూడా అది నిలబెడుతోంది, భరిస్తోంది. అంతేకాదు వేటి వల్ల కూడా తన ఉనికికి అది ఆధారపడటం లేదు. వేటి మీద అది ఆధారపడటం లేదు.
వెలిగే దీపం ఒత్తి మీద ఆధారపడుతుంది. ఆ ఒత్తి వెనకాతల నూనె మీద ఆధారపడుతుంది. ఆ నూనె ప్రమిద మీద ఆధారపడుతుంది. ప్రమిద కింద ఉండే ఆధారం మీద అది ఆధారపడుతుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి సపోర్ట్ కావాలి. వెలిగేటటువంటి చివరి దీపం కూడా చుట్టూ వాతావరణంలో ఉండేటటువంటి గాలుల మీద ఆధారపడి ఉంటుంది. అది ఏదైనా ఒకటి ఇందులో కోఆపరేట్ చేయకపోతే ఆరిపోయి ఊరుకుంటుంది, అంతవరకే. ఇవన్నీ ఒకదాని మీద ఒకటి ఆధారపడుతూ ఉంటున్నాయి. వీటన్నిటికీ మూలాధారమైనటువంటి ఆ భగవంతుడనేవాడికి ఇవి ఆధారమా? నచమత్స్థాని, నేను వేటి ఆధీనంలోనూ ఉండను. అవేవి లేకపోయినా నేను ఉండగలను. కింద ఆధారం లేకపోతే ప్రమిద ఉండలేదు, ప్రమిద లేకపోతే నూనె ఉండలేదు, నూనె లేకపోతే ఆ ఒత్తి వెలగలేదు. ఇవంతా మనకి తెలుసు. కానీ లోకంలో ఉండేవి ఏవైనా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. ఆధారాధేయ భావం అనేది ప్రతి వస్తువుకి ఉంటుంది. ఇన్ని భగవంతుడి మీద ఆధారపడి ఉంటాయి, ఆయన లేకపోతే ఇవే ఉండలేవు. కానీ ఆయన వేటి మీద ఆధారపడి ఉండేవాడు కాడు. నచ మత్స్థాని నచాహం తేషు అవస్థిత. వేటి మీద వాటి దయాధర్మాలతోటి నేనేమి ఆధారపడి ఉండట్లేదా? మత్స్థాని నచ మత్స్థాని, మత్స్థాని నా మీద ఉన్నాయి, కానీ నచ మత్స్థాని అంటే ఈ వస్తువుల్లాగా వాటిని నేను పట్టుకొని నిలబెట్టడం లేదు, ఆధారపడటం లేదు. ఈ రోజుల్లో మనం దాన్ని చక్కగా సులభంగానే గుర్తించగలుగుతాము. ఎందుకని అంటే మనం ఇక్కడ కూర్చుని ఎదురుకుండా టీవీ పెట్టుకుని దీన్ని ఏదో నొక్కుతూ అందులో కదిలే బొమ్మల్ని కదలాలా కదలకూడదా నిర్ణయం చేస్తున్నాం. ఇది మనం కదులు అంటే అది కదులుతోంది మూవీ, లేదు పాస్ అంటే ఆగిపోతుంది. ఆశ్చర్యం కాదు? ఈ మాత్రపు శక్తి నీకే ఉంటే ఇన్నిటి మీద ఆధారపడి బతికేటటువంటివి వాడివి. ఆయన ఎన్నిటినీ కూడా నిలబెట్టేవాడు. ఆయన భూతభృత్, సకల భూతాల్ని నేను భరించి ఉంటా, కానీ నచభూతస్థ, వాటి మీద ఆధారపడి కాదు నేను వీటిని భరించేది. మనం ఉదాహరణ చెప్పుకున్నాం గతంలో. ఏదో కట్టెలని మోసుకుపోతూ ఉంటుంది ఒక ఏనుగో, లేకపోతే ఒక వాహనము. అలాగా వీటన్నిటినీ నా మీద మోసుకుపోతూ వాటి వల్ల నేనేదో బాధని పొందుతూ ఉండేటటువంటి వ్యక్తిని కాను సుమా. వేటి మీద ఆధారపడకుండానే వాటిని నిలబెడుతున్నాను. ఇది నా సంకల్పానికి ఉండేటువంటి ఒక అద్వితీయమైనటువంటి శక్తి విశేషము. మమ ఆత్మాభూత భావన అని 5వ శ్లోకంలో చెప్తాడు, 9వ అధ్యాయంలో. ఆత్మ అనే పదానికి సాధారణంగా మనస్సు అని అర్థం. ఎందుకంటే ఆత్మ అనే శబ్దాన్ని జీవుడికి వాడచ్చు, మనస్సుకి వాడచ్చు, దేవుడికి వాడచ్చు, ఇన్నిటికి వాడచ్చు. ఆత్మ జీవే ధృతౌ దేహే స్వభావే పరమాత్మని ఇన్నిట్లోనూ వాడతాము అని మనకి నిఘంటుకారులు చెప్తున్నారు. కానీ మనస్సు అని చెప్తున్నామంటే మనస్సు వల్ల కలిగేటటువంటి ప్రక్రియ సంకల్పం కనుక ఇక్కడ మనం ఆత్మ అని చెప్పినప్పుడు నా సంకల్పం అద్వితీయమైనది. అది భూత భావన. మీకు ఆయన నచ్చాడు కనుక మీరు ఆయన ఇవన్నీ చేస్తున్నాడని ఆయన చెప్పిన మాటను పట్టుకున్నారు. మాకు ఇంకొకటి ఎవడో నచ్చితే మేము వాడి ఇవన్నీ చేస్తున్నాడని మేము అంటున్నాం. ఏం తప్పేమిటి? మీరన్నదే ఎందుకు ప్రమాణం కావాలి, మేమన్నది ఎందుకు ప్రమాణం కాకూడదు? అంటే నాయన నువ్వు నేను అంటే ప్రమాణం కాదయా, వేదం చెబితే అది ప్రమాణము. వేదములో ఏం చెప్పిందో దాన్ని మనం ఆధారం చేసుకుని చెప్పాల్సి ఉంటుంది సుమా. ఏమి చెప్పింది వేదము? వేదం వీడిని వాడిని చెప్పలా, ఒక తత్వాన్ని, నారాయణ తత్వాన్ని చూపించింది వేదం. అంతర్యామి బ్రాహ్మణము అని ఒక వేద భాగం ఉంది. దాంట్లో చెబుతోంది పృథివీ తత్వం దగ్గరికి తీసుకుంది. పృథివీ
జలము, అగ్ని, వాయు, ఆకాశం, అహంతత్వం, మహత్తత్వం, దానిపై నుండి అవ్యక్తము దాకా తీసుకువెళ్ళి ఆ తర్వాత కనిపించే ప్రతి వస్తువుని గురించి అది చెప్తూ యః పృథివ్యాం తిష్టన్, పృథివీ యందు ఆయన ఉండును, యః పృథివీమంతరః, పృథివిని తనలో పెట్టుకుని తానుండును, యం పృథివీ నవేద, ఉన్నాడనే విషయం పృథివికి తెలీదు, యస్య పృథివీ శరీరం, లోపల ఈయన ఉంటాడు కనుక పైనుండేది ఆయనకి శరీరము అవుతుంది. శరీరం అంటే ఆ లోపల ఉండేటటువంటి చేతనుడికి, అది సర్వాత్మన వాడి కోసమనే అది నిలబడి వాడి ప్రయోజనాన్ని కలిగిస్తూ వాడు నడిపినట్టుగా నడిచేటట్లుగా ఉంటే దానికి శరీరం అని పేరు. స్వార్థే నియంతుం ధారయితుం శక్యం తస్య శరీరం అని అంటారు. వాడు లోపలుండే వాడి యొక్క ఆధీనంలో వాడు నడిపినట్టు నడుస్తూ వాడికి ప్రయోజనాన్ని కలిగిస్తూ వాడి అధీనంలో ఉంటుంది, దానికి శరీరం అని పేరు. వాడు దానికి ఆత్మ. యస్య పృథివీ శరీరం యః పృథివీం అంతరో యమయతి, ఎందుకుంటున్నాడు లోపల? పర్పస్ ఏంటి? నడపటానికి ఉంటున్నాడు ఆయన. ఊరికే సరదాగా ఇంకెక్కడ అవకాశం లేదు కనుక అక్కడికి వెళ్ళి కాసేపు తల దాచుకుందాం అని వెళ్ళే రకం కాదు. లోపల ఉండడానికి పర్పస్ అంత ప్రవిష్ట శాస్త, లోపల ఉండడం అనేది శాసించడం కోసం పెడుతున్నాడు. ఆయన సర్వాత్మ అంటుంది మన, ఇది కూడా వేదం చెప్పే మాట. శతపథ బ్రాహ్మణము అని అంటారు. ఇది యజుర్వేదానికి సంబంధించినటువంటి భాగము. దాంట్లో ఈ విషయము స్పష్టముగా చెప్పాను. బృహదారణ్యకము ఈ విషయాన్ని స్పష్టముగా చెప్పాను. అక్కడే ఈ లోపలుండే ఆ తత్వానికి నారాయణ అని పేరు. ఏషోంతరాత్మ అపహత పాప్మ దివ్య దేవ ఏక నారాయణ. అపహత పాప్మ, దోషములని అంటించుకు లోపలుంటాడు కానీ తద్గత దోషములకి దూరుడు. ఆయనకి అసలు అది అంటదు. పాదరసం మట్టిలో పడ్డా అంటనట్టుగా ఉంటుందే, అట్లాగా ఉంటుంది. జైలు గదిలో ఒకడు ఉంటాడు, దండన అనుభవిస్తూ ఉంటాడు. ఆ జైలు గదిలోకి చూడడానికి సరదా కోసం మనం కూడా వెళ్ళొచ్చు. కానీ మనకి అక్కడ ఉన్నప్పుడు ఆవలి వాడుకుండేటటువంటి స్థితి లాంటి స్థితి మనది కాదు. మనం చూడడానికి సరదాకి వెళ్ళిన వాళ్ళం, వాడు అందులో దండని అనుభవించడానికి వెళ్ళినవాడు. ఉన్నది లోపల ఇద్దరు అయినా ఒకడు అనసినన్ను ఒకడు అసినన్ను, ఒకడికి అంటకుండా ఒకడికి అంటించుకుంటూ ఎలాగైతే ఆ లోపల ఉంటారో జీవుడు దేవుడు అట్లానే ఇక్కడ కూడా ఉంటారు. ఆయన లోపల ఉంటాడు కానీ ఏమీ అంటదు ఆయనకి. మనం లోపల కూర్చుంటా కానీ మనం అంటించుకోవాలని అనుకుంటాం. మనకి వీటిని చూస్తే భలే సరదా, అందుకోసం మనకి అంటుకుంటాయి. ఆయనకి సరదా ఏం లేదు ఆయనకి, అందుకోసం ఆయనకి అవేం అంటవు. అంచేత అపహత పాప్మ, ఆయన లోపల ఉంటాడు కానీ ఏమీ అంటించుకోకుండా ఉంటాడు. అంతేకాదు ఏషోంతరాత్మ అపహత పాప్మ దివ్య, పైగా ఆ లోపల ఉంటూ ఆయన ఏడుస్తూ ఉంటాడు, ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు. దివ్య దేవ, వీటినన్నిటినీ కూడా అలవోకగా నడిపిస్తూ ఉంటాడు ఆయన. అంటే చిన్నపిల్లవాడు చేతులు కాళ్ళు ఇటు అటు కదుపుతుంటే వాడికి అదో పెద్ద ఎక్సర్సైజ్ చేస్తున్నాను అని అనిపించకుండా వాడికి అది హాయిగా సరదాగా ఎట్లా అనిపిస్తుందో అట్లాగే ఇంత విశ్వాన్ని ఇందులో ఉండే ప్రతి అణువుని నడిపిస్తున్నా ఆయనకి అదేదో పెద్ద శ్రమ అని అనిపించుకున్నట్లుగానే ఉంటాడు ఆయన. అందుకు ఆయన దేవ ఏక, తల్లాంటి వాడు మరొకడు లేనివాడైన నారాయణ. ఆయనకు ఒక పేరును కూడా నిర్దేశం చేసింది అక్కడ.
నారాయణ. ఇంకో పేరు ఏం చెప్పలేదు అక్కడ. ఇది వేదం చెప్పిన మాట మనం చెప్పుకుంటున్నాం. ఇది మన సొంతం కాదు. వేదంలో ఎక్కడైనా అలా ఇతరుల పేర్లు కూడా ఉంటే కొని అప్పుడు మనం ఆలోచన చేయొచ్చు దాని గురించి. ఈవేళ మన లోకంలో వీళ్ళు వాళ్ళు రకరకాలుగా మాటలాడే మాటలన్నీ అక్కడ మనకు కనిపించటం లేదు. ఇవన్నీ ఆయనకి శరీరంలా ఉంటాయి, ఆయన శరీరి. ఇవన్నీ ఆయనకి ఆత్మలా ఉంటాయి, ఇవన్నీ ఆయనకి శరీరములు. ఇది మనకి వేదం స్పష్టంగా చెబుతోంది. చెప్పడమే కాదు, వీటిని ఆయన నడిపించేటప్పుడు ఆయన ఎక్కడ క్రమం తప్పితే సహించడో అనేటటువంటి భీతి చేత గాలి సవ్యంగా వీస్తుంది. భీషాస్మాత్ వాతపవతే భీషోదేతి సూర్య. సమయానికి ఎప్పుడు ఉదయించాలి, ఎప్పుడు సంచరించాలి, ఎప్పుడు అస్తమించాలి, ఎలా ఉండాలి, ఇది కూడా ఆయన చేస్తున్నాడంటే ఈ వెనకాతల ఉండే ఈ భగవంతుడనే తత్వపు ప్రభావం చేత. భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ. అగ్ని మండుతోంది పైకి, జ్వలనంతో అలా పైకి మండుతోంది. లోపల ఆయన ఉన్నాడు కనుక, లోపల ఆయన కనుక లేకపోతే కాసేపని ఇటు పండితే మనకు అనిపిస్తుంది కదండి, ప్రస్తుతం ఒకే రకంగా పనిచేస్తున్నాను, ఒకసారి ఇటు పక్కకి తిరిగితే అని అనిపిస్తుంది. అలాంటిది ఉండదు అక్కడ. అగ్నిశ్చ ఇంద్రశ్చ, దేవతలంతా కూడా మృత్యుర్ధావతి పంచమ ఇతి. చివరికి వీటన్నిటికీ శాసకుడు అని మృత్యుతత్వం కూడా, మృత్యుదేవత కూడా ఆయన ఎందుండేటటువంటి ఆ భీతి చేతనే క్రమం తప్పకుండా సవ్యంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. భయాలు రకరకాలండి. పాలించాలి యజమాని చెప్పాడు కనుక అనేటటువంటి ఒక కట్టుబాటు చేత పాటించడం, లేదు పాటించకపోతే దండన వేస్తాడేమని భయం చేత పాలించడం, నలుగురు చూస్తున్నారు కనుక తను చేయకపోతే ఎక్కడ కంప్లైంట్ రాస్తాడేమో అనేటటువంటి ఆ ఒక భయం చేత కావచ్చు. ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఆయన యందు భయం చేత అవి చేస్తున్నాయా? లేదు. వీటన్నిటికీ ఆ తత్వం ఏమిటో తెలుసు. మనకంటే ఆ తత్వం ఏమిటో తెలియదు. మనమంటే అజ్ఞానంలో కూరుకుని ఉన్నాం కనుక మనకి తత్వం తెలియదు. కానీ ప్రకృతిలో ఉండే దేవతా విశేషాలన్నింటికీ ఆ తత్వం తెలుసును కనుక ఆయన తమకి ఇలాంటి ఒక సేవ చేసే అదృష్టాన్ని ఇచ్చాడని ఒక ప్రేమ చేత, ఆదరం చేత, గౌరవం చేత, అభిమానం చేత ఆయన కోసం చెయ్యకుండా ఉండలేక క్షణకాలం కనుక ఆయన ఆజ్ఞని ఒకవేళ విస్మరిస్తే అమ్మో ఆయన ఎక్కడ నోచుకుంటాడో అనేటటువంటి ఒక ప్రీతి అతిశయం వల్ల కలిగిన భయం చేత ఈ దేవతా తత్వాలన్నీ ఆయన ఆజ్ఞని పాటిస్తాయి. మామూలుగా లోకంలో మనకి వెనకాతల వాడు ముళ్ళకర్ర పట్టు కూర్చుంటే వాడు మనం కనుక సవ్యంగా లేకపోతే వాడు నాలుగు తంతాడేమో, దాంతో కొడతాడేమో అని భయంతో చేసినట్టుగా ఈ ప్రకృతిలో ఉండేటువంటి దేవతా విశేషాలు ఏవి చెయ్యవు. ఇవి ఆయన తత్వం తెలిసి, ఆయనకి తమకు ఉండే బంధం తెలిసి, ఆయన కోసం చెయ్యాలనే కృతజ్ఞత కలిగి, చెయ్యకపోతే ఉండలేని స్వరూపాన్ని తలుచుకొని ప్రేమతో ఆయన కోసం ప్రవర్తిస్తూ ఉంటాయి. భీషాస్మాద్ వాతః. గాలి సంచారమైన అట్లానే చేస్తుంది. భయంతో చేస్తే కొంతసేపు చేస్తాడు, ఆ తర్వాత ఆయన అటుపక్క తిరిగితే వీడు కాసేపు ఒక 2 కునుకులు తీద్దామని అనిపిస్తుంది. ప్రేమతో చేసినప్పుడు ఆయన అక్కడ ఉండాల్సిన అవసరమే లేదు. తను భావన చేసుకుంటూ దాంట్లో మునిగిపోయి చేస్తుంటాడు. ప్రేమతో చేసినప్పుడే పెర్ఫెక్షన్ వస్తుంది. ఏదైనప్పటికీ హృదయంతో చేస్తే దాంట్లో ఉండేటువంటి స్వరూప స్థితి ప్రవృత్తులు వేరు. సో ఇవన్నీ కూడా అలాంటి భయం చేత సాగుతూ ఉంటాయని మనకి వేదం చెబుతోంది. ఆయనకు ఒక పేరు పెట్టింది, ఆయన పేరు నారాయణ. ఆ నారాయణ తత్వమే ఈ లోకంలోకి వచ్చి అప్పుడప్పుడు అవతరిస్తుంది. అలా వచ్చి ఆ సమయానికి అవసరమైన వాటన్నిటిని చేసి పెడుతూ ఉంటుంది.
అప్పుడు ఉండేటువంటి భక్తులందరికీ కూడా అనుగ్రహాన్ని అందించి పెడుతూ ఉంటుంది. అలా వచ్చిన అనేక అవతారాల్లో మనకి చాలా చక్కగా దగ్గరగా ఉండేటటువంటి మనం ఉండే ఈ కలియుగానికి భుజం రాసుకుంటూ వచ్చినటువంటి అవతారం లాంటి ద్వాపరము. ఆ ద్వాపరంలో కూడా ఆయన వచ్చాడు, నడిచే మానవుడిగానే వచ్చాడు. వచ్చి ఎన్నెన్నో అద్భుతమైనటువంటి క్రియాకలాపాలను చేశాడు అని మనకి భగవద్గీత చెప్తోంది. భగవద్గీతలో స్వామి యొక్క స్వరూపం తెలుస్తోంది. ఏమేమి ఎలా ఎందుకు చేశాడు అని వివరించాడు. తర్వాత వేదవ్యాసుడు శ్రీమద్ భాగవతాది గ్రంథాల్లో, ఇతరమైనటువంటి పురాణాల్లో కూడా. కానీ మూలం మనకి ఇక్కడ ఉంది. అందుచేత ఆయన నారాయణుడు. ఆ నారాయణుడే శ్రీకృష్ణుడై అవతరణ చేశాను. ఏష నారాయణ శ్రీమాన్ క్షీర అర్ణవ నికేతన. క్షీరసాగరంలో ఉండేటటువంటి పరమాద్భుతమైనటువంటి తత్వం అది. నాగ పర్యంకం ఉత్సృజ్యహి. ఆయన తనకి ఎప్పుడు ఉండేటటువంటి ఆ నాగపర్యంకం అనేటటువంటి స్థితిని వదిలి ఆగత మధురాం పురీం. ఆయన మధురా నగరంలో జైల్లో వసుదేవుడి యొక్క తనయుడిగా, దేవకీ నందనుడిగా, తర్వాత యశోదానందనుల యొక్క తనయుడుగా ఆయన తన యొక్క అవతార చేష్టితములని ప్రకటించి పెరిగి పెద్దవాడైన తర్వాత చేసినటువంటి మహోపదేశం భగవద్గీత. అంచేత ఇందులో ఆయన చెప్పింది ఏది కూడా తనకి మూలమైనటువంటి వేదాలకి విరుద్ధంగా ఏది ఆయన చెప్పలే. వేదాల్లో ఏదుందో అదే ఆయన చెప్పాడు. ఆయన బ్రాహ్మణాదులలో ఏదుందో అదే ఆయన చెప్పాడు. మమాత్మా భూత భావన. నా మనోమయమైనటువంటి సంకల్పమే సకల భూతాలని కలిగించేది, ధరించేది. ఇది ఆయన స్పష్టం చేశారండి. అయితే దీనికి ఏదైనా ఉదాహరణ కావాలి కదా. ఏదైనా ఒక తత్వాన్ని చెప్పినప్పుడు, ఓ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పుడు ఏదైనా ఒక ఉదాహరణ కూడా ఉన్నట్టయితే సులభంగా అర్థమవుతుంది. దృష్టాంతాన్ని చూపించినట్టయితే ఇంకా చాలా ఉంటుంది. దీన్నే మన తాత్పర్యలింగాల్లో ఉపపత్తి అని అనుకున్నాం. ఆ ఉపపత్తి ఒకదాన్ని చూపిస్తున్నాడు 6వ శ్లోకంలో 9వ అధ్యాయంలో. చూద్దాం ఒకసారి శ్లోకాన్ని. యథాకాశస్థితో నిత్యం వాయు సర్వత్ర గోమహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థాని ఇతి ఉపధారయ. అర్జున, ఉపధారయ, నిర్ణయం చేసుకో, నిశ్చయం చేసుకో, మనస్సులో స్థిరపరుచుకో. మరొకసారి మస్తాన్ వచ్చాడండి మనకి. యథాకాశస్థితో నిత్యం వాయు సర్వత్ర గః. వాయువు సంచరిస్తూ ఉంటుంది, అంతటా వాయువు సంచరిస్తూ ఉంటుంది. వాయువు సంచరించేది ఎక్కడ? ఆకాశాన్ని అతిక్రమించకుండా ఆకాశమునకు లోపల సంచరిస్తూ ఉంటుంది. ఆకాశం వాయువుని అడ్డుతుందా? గాలి తనంతట తాను బయటికి ప్రసరించేటప్పుడు కొంత ఎత్తు దాటి ఇంకా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, హే గాలి అని పైన ఏదైనా ఆపుతుందా? ఆకాశంలోనే తిరుగుతోంది. అందుకోసమనే ఆకాశానికి పుత్రిక, అదే పుత్రుడు వాయుదేవుడు అని అంటారు. ఆకాశాద్వాయు అంటారు. ఆకాశానికి పుట్టెను అని అంటారు. పుట్టెను అంటే మనకు తెలియడం కోసం చెప్పినటువంటి మాట. అందులోంచి వెలువడెను. యథాకాశస్థితో, ఆకాశంలో ఉంటూ, సర్వత్ర గః, అంతటా తిరుగుతూ ఉంటుంది వాయువు. ఇది ఒక మహాన్, ఇది ఒక అద్భుతం కదండి. ఇది చాలా గొప్ప వాయువు అయిన, పెద్ద ప్రచండ మారుతం, జంఝామారుతంలాగా వీసే వాయువు అయిన ఆకాశాన్ని దాటి బయటికి పోవటం లేదే. అయితే ఆకాశం అడ్డుతున్నట్టు కనిపిస్తోందా? కనిపించకపోయినా అడ్డుతోందా లేదా? అట్లానే అర్జున, తథా సర్వాణి భూతాని, ఈ సకల చరాచరాత్మకమైనటువంటి వస్తుజాతం అంతా కూడా మత్స్థాని, అది ఆకాశస్థము వాయువు.
కానీ ఆకాశం ఆపుతున్నట్టు ఇక్కడ మనకేం తెలియట్లేదు, కనపట్టలేదు. కనిపించకపోయినా అది వాయు స్వతంత్రం అని అనుకోకూడదు. స్వతంత్రమైనది ఆకాశాన్ని దాటి వెళ్ళిపోవాలి అది ఎప్పుడో, కానీ అలా వెళ్ళటం మనం చూడటం లేదు. కనిపించకుండా ఆకాశం ఎట్లా వాయువుని తనలో నిలుపుతుందో, ఈ వస్తువులన్నింటినీ కూడా నేను కూడా అట్లాగే అవ్యక్తమూర్తిన కనిపించని రూపంతోటి వీటన్నిటిని నిలబెడుతున్నా, నడిపిస్తున్నా, మార్పులు చెందేటట్లుగా చేస్తున్నా. ఇది తెలియడం కోసం మత్స్థాని. ఇవన్నీ కూడా నాయందే ఆధారపడి ఉన్నవి సుమా స్పష్టం చేస్తున్నాడు భగవంతుడు. అయినప్పటికీ ఆ రకమైనటువంటి ఆ వాయువు అక్కడే ఆ స్టేటాలోనే ఎందుకు అట్లాగా ఉండిపోతోంది? ఆకాశం వల్ల కాదది. ఆ ఆకాశానికి, ఆ వాయువుకి ఆ స్థితిలో ఉండేటట్లుగా కల్పించి దానికి దీనికి కూడా లోపలుండి నడిపేవాడిని నేనేనయ్యా అని నీకు తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. చేత గాలికి ఆకాశం ఆధారం కాదు, గాలికి ఆకాశానికి కూడా నేనే ఆధారము. తథా సర్వాణి భూతాని, అన్నీ కూడా మత్స్థాని ఇది ఉపధారయ, నాయందు ఆధారపడి ఉంటాయి అని జ్ఞాపకం పెట్టుకో అని భగవంతుడు అర్జునుడికి తత్వాన్ని ఉపదేశం చేస్తూ ఆశ్చర్యకరమైనటువంటివి ప్రకృతిలో ఎన్నున్నాయో వివరిస్తున్నాడు. తెలుసుకుందాం, మనం కూడా ముందుకు సాగుదాం. జై శ్రీమన్నారాయణ.